నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేసిన కార్మిక సంఘం నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీలలో భాగం అయిన బోధన్ మంబోజిపల్లి జహీరాబాద్లలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను గత ప్రభుత్వాలు తెరిపిస్తామని హామీలు ఇస్తూ కాలం గడుపుతున్నారు తప్ప తెరిపించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మంత్రులు చొరవ తీసుకొని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి ఆ కార్మికులకు త్వరితగతిన న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందచేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు శివరాజ్, శ్రీనివాస్, అశోక్, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రదీప్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 50 ఎకరాల్లో NDSL ప్రస్తుతం పిలుస్తున్నటువంటి కంపెనీ ఏర్పడ్డది. ఈ షుగర్ ఫ్యాక్టరీలు అనేటువంటివి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మనకు నవాబ్ జంగ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి నిజాం నవాబ్ ఏర్పాటు చేసిండు 1937. ఉద్దేశం ఏంటంటే రైతులకు అందరికీ కూడా షుగరు సాగు కోసం అట్లాగే కార్మికులకు 10,000 మందికి ఉపాధి కల్పించడానికి పెట్టిరు. అవి బాగా నడిచినాయి. 2017 నుంచి ఈ కార్పొరేట్ల కన్నులు ఈ కంపెనీల మీద పడ్డాయి. గోకరాజు రంగరాజు అంటే ఆయన మంబోజ్పల్లిని 20,000 ఎకరా చొప్పున డెల్టా కంపెనీ అనే పేరు మీద, అట్లా ఇక్కడ ట్రిడెంట్ షుగర్ లోపల ఇవాళ ఉమరాలి అనే పేరు మీద 121 ఎకరాలను ఎస్టిమేషన్ వేసిండు ఒక IRP NCLT తోటి 38 కోట్లకు. ఆ కంపెనీలో ఉన్న 12 బిల్డింగులు, ఆ కంపెనీలో ఉన్న మిషన్లు, 121 ఎకరా భూమిని 38 కోట్లకు అంటున్నాడు. NCLTలో మేము పిటిషన్ వేసి ఆర్గ్యూ చేసిన ఏంటంటే అసలు కోటిన్నరకు ఎకరా నడుస్తున్న జైరాబాద్లో ఆ పైసలు తక్కువ వేయడంలో మతలబ్ ఏంటంటే తక్కువ రేట్లో కార్పొరేట్లు వాళ్ళు కుమ్మక్ కావడం తప్ప ఇంకోటి లేదు. అట్లాగే 2013లో గౌరవమైనటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ చక్కెర ఫ్యాక్టరీ నేను పునరుద్ధరిస్తాను వాగ్దానం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఓడిపోయే వరకు కూడా పట్టించుకోలేదు. అట్లాగే 2023లో ప్రమాణం చేసినటువంటి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాదాపు మేము 183 కోట్లు కేటాయించి ఈ చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేస్తామని చెప్పి ఆ కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. ఆ బోధన ఎట్లా కొనాలనే ప్రయత్నాలు చేస్తుర్రు, అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీలు కొనాలనే మెట్పల్లి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ ఉద్ధరించాలనేటువంటి భావన కనిపించట్లేదు. మేమేమంటున్నామంటే ఐడియా 1947 ప్రకారం ఒక కార్మికుడు ఉద్యోగం చేసి తొలగించబడ్డప్పుడు VRS పెట్టినప్పుడు లేదా రిటైర్డ్ అయినప్పుడు గ్రాట్యుటీ సగం జీతం కట్టియాలి, ఏడాదికి 15 రోజుల వేతనం కట్టియాలి. అట్లాగే కంపన్సేషన్ ఏడాదికి 15 రోజుల వేతనం కట్టియాలి. వాళ్ళ ప్రావిడెంట్ చట్టం ప్రకారం 1952 ప్రావిడెంట్ చట్టం ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంట్ ఆమోదం చట్టం ప్రకారం వాళ్ళ సగం జీతం పెన్షన్ ఇవ్వాలి. అట్లాగే వాళ్ళ బోనస్ శాలరీస్ అన్నీ కూడా క్లియర్ చేయాలి, ఉద్యోగాలు కల్పించాలి. అదే సందర్భంలో 2 ఫ్యాక్టరీలలో కూడా ఇవాళ బోధన్ కానీ మనకు ట్రైడెంట్ కానీ మంబోజ్పల్లి కానీ మెట్పల్లి కానీ ఈ అన్నిట్లో కూడా నిజాం నవాబు ఇచ్చినటువంటి భూమి అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. అది అర్బన్ సీలింగ్ యాక్ట్ 1923 సెక్షన్ 23 ఏం చెప్తున్నదంటే ఇఫ్ ఏ గవర్నమెంట్ కంపెనీ ఆర్ కార్పొరేట్ కంపెనీ క్లోజ్డ్ ఇన్ ది గవర్నమెంట్ ల్యాండ్ దట్ ల్యాండ్ ఈజ్ టు బి కన్సిడర్డ్ టు ది వర్కర్స్ యాజ్ ప్లాట్స్ అండ్ డ్వెల్లింగ్ యూనిట్స్ అని చెప్తున్నది. అజంజాహీ మిల్లు వర్సెస్ వర్కర్లకి తీర్పులో గౌరవ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 658 మందికి 400 గజాల చొప్పున ప్లాట్లు ఇచ్చింది. మరి మంబోజ్పల్లి 150 ఎకరాలను ఎందుకు ఇవ్వమని చెప్పి ప్రశ్నిస్తున్నాము. ట్రిడెంట్ షుగర్ గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు తీసుకొని ఇవ్వమని ప్రశ్నిస్తున్నాము. నువ్వు ఇవాళ 38 కోట్లకు తీసుకొని ఎవరిని దోపిడీ చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాం. 175 మంది ఉన్న ట్రైడెంట్ కార్మికులను 130కే వస్తా అని చెప్పి ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు, సబ్ కాంట్రాక్ట్ ఇస్తాను వస్తాడు. ఈ దేశంలో ఆటవిక రాజ్యం వెళ్తుంటే ఈ జిల్లాలో ఉన్న షుగర్ కేన్ కమిషనర్ నిద్రపోతుండా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మెమోరాండం కలెక్టర్కి ఇచ్చినాం, తక్షణం చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర కమిషనర్కు గౌరవ ఢిల్లీ కోర్టు తీర్పిచ్చింది. NDSL మంబోజ్పల్లి కంపెనీని నువ్వు నడిపియాలి, రినోవేషన్ చేయాలి, బాధ్యత తీసుకొని ఢిల్లీ చాలా స్పష్టంగా ఢిల్లీ NCLAT కోర్టు తీర్పిచ్చి షుగర్ కమిషన్ 2003లో ఆదేశిస్తే 2026లో 26 వరకు నిద్రపోతా ఉన్నాడు. 3 ఏళ్ల నుంచి 23 నుంచి 26 వరకు నిద్రపోతా ఉన్నాడు. కాబట్టి HMS నుంచి చెప్తున్నాం, ఇవాళ మెమోరాండం కలెక్టర్కి ఇచ్చినాము, సంతకాల సేకరణతో పిటిషన్లు వేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. మీరు కనుక ఈ వైఖరి విడనాడకుంటే మొత్తం మంబోజ్పల్లిలో ఎక్కడున్నారో కార్మికులు ఇల్లు తిరుగుతాం, ట్రిడెంట్ షుగర్ ఫ్యాక్టరీలను తిరుగుతాం, ఇందిరా పార్కును ముట్టడిస్తాం, ధర్నా చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన
మొత్తం షుగర్ కంపెనీ కార్మికులు, వాళ్ళ మీద ఆధారపడ్డ రైతులను అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తక్షణం కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు పనిచేస్తారు సార్ 3 యూనిట్లల్లా 1000 మంది కార్మికులని అలా చెప్ప పెట్టకుండా రాత్రి తాళం వేసిపోయినరు. పోయితే పోయినరబ్బా, ఇది ప్రభుత్వం పోయినరు, వాళ్ళ ఇష్టం. నువ్వు పోయేటప్పుడు ఒక కార్మికులను పిలిచి, ఒక నాయకుడిని పిలిచి, సార్ ఈ కంపెనీ క్లోజ్ చేస్తున్నాం, వీళ్ళకి రావాల్సిన పిఎఫ్ గ్రాడ్యుయేటీ అన్ని సెటిల్ చేస్తున్నాం, వీళ్ళని పంపించేస్తున్నాం అని చెప్పాలా. అటువంటిది ఏదో రాత్రి దొంగలు వేసుకున్నట్టు తాళం వేసుకొని పోయినరు. పోయిన ప్రభుత్వాలు పోయినాయి సార్, ఓకే, ఇప్పుడు దాని గురించి ఏం చర్చ కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సవినయంగా మనవి చేసేది ఏంటంటే, అందరు కార్మికులను ఒకసారి దృష్టిలో ఉంచుకొని పేమెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పటి వరకు ఉన్న కార్మికులందరికీ కూడా పేమెంట్ చేయవలసిందిగా, కనీస పెన్షన్ 10,000 చేయవలసిందిగా కార్మికులందరి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అందరికీ పెన్షన్ 10,000 ఉండాలి మినిమం. ఈ ఇంతవరకైతే ఎప్పటిదాకైతే జాబ్ ఆప్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేమెంట్ రావాలి, వాళ్ళందరికీ తగిన వేతనాలు. ఎంప్లాయీ సార్, నేను 3 సంవత్సరాలుగా ఫ్యాక్టరీ బంద్ పెట్టారు, వర్కర్లను దూరం చేస్తున్నారు. ఇప్పుడు సెటిల్మెంట్కి వచ్చేసారు కొత్తగా. సెటిల్మెంట్కి వచ్చేసి 175 మంది కార్మికులు మొత్తం మీద. అందులో సెటిల్మెంట్ చేయడానికి 130 మందినే తీసుకుంటారు, 50 మందిని పక్కన పెడుతున్నారు. సరైన అమౌంట్ 175 మందికి పూర్తిగా రావాలని కోరుకుంటున్నాను సార్.